కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పనిలో ముందుకు సాగుతున్న వాళ్ళు కలహబుద్ధి కలిగి ఉన్నారు, కలహబుద్ధితో కూడా పని చేస్తున్నారు. ఇదేం బుద్ధి అంటే ఇది? చెప్పండి, ఏం బుద్ధి ఇది? మీ నోటితో పెద్దగా చెప్పండి. కలహ బుద్ధి. ఇందాక చెప్పుకున్నది ఏ బుద్ధి? చెంచల బుద్ధి. చెంచల బుద్ధి. ఇది కలహ బుద్ధి. కలహ బుద్ధి అంటే గొడవల బుద్ధి. కలహం, ఇంట్లో కలహాలు, గొడవలు. బయటికి వెళ్తే బయట కొంతమంది చూడండి, ఎప్పుడు కలహం పెట్టుకుందామా, ఎప్పుడు గొడవలు పెట్టుకుందామని ఉంటారు. ఇది గొడవల బుద్ధి, కలహాల బుద్ధి అన్నమాట. సరే, లోకంలో పరిస్థితి లోకంలో ఎలా అన్నా ఉండనియండి. ప్రాముఖ్యంగా దేవుని పని విషయంలో దేవుని దగ్గరికి వచ్చేటప్పటికే కలహాలు అనేది ఉండకూడదు. సాతాను పెడతా ఉంటాడు ఈ కలహ బుద్ధి. కలహ బుద్ధి ఉందనుకోండి, అక్కడ శాంతి సమాధానం ఉండదు, ఆడ నెమ్మది ఉండదు, ఆడ సరిగ్గా దేవుని పని జరగదు. అందుకని సాతాను ఏం చేస్తాడంటే ఈ కలహ బుద్ధిని తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు సంఘంలో గందరగోళం పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి. అంటే ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాం కాబట్టి సంఘం గురించి చెప్తున్నా. కుటుంబంలో కూడా ఈ కలహ బుద్ధి ఉందనుకోండి, ఇటువంటి పరిస్థితే. ఇప్పుడు మనం సంఘంలో తీసుకుందాం, కలహ బుద్ధి రావడానికి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఇద్దరు మంచిగా పని చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఉదాహరణగా చక్రి మిట్టు ఉంటారనుకోండి. వీడు ఒక పని చేస్తున్నాడు, వీడి పనిలో వీడు ముందుకెళ్తున్నాడు, వాడి పనిలో వాడు ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు సాతాను కలహ బుద్ధి పెడుతుంటాడు వీళ్ళకి ఏదో ఒక రకంగా. ఎందుకంటే సంఘంలో పని జరగకుండా చేయటానికి, వాడు చేసేది ఏంది, వాడి పని కంటే నాది గొప్ప పని కదా, నాది గొప్ప పని అనుకోవచ్చు మిట్టు. అనుకుని వాడు నా పని గొప్ప, వాడి పని ఏంది, ఇది ఈ రకమైన కలహ బుద్ధి కలిగిస్తుంటాడనమాట సాతాను. ఈడు అనుకుంటాడు, వాడికంటే నాది గొప్ప పని, నేను ఆరాధన చేస్తున్నా, నేను క్యాష్ షో వాయిస్తాను, నాకు అంటే ఉదాహరణకు చెప్తున్నానండి, వాళ్ళకు ఉందని కాదు, మీకు ఉదాహరణకు తీసుకో. అంటే సంఘములో గలిబిలి చేయటానికి ఈ కలహ బుద్ధిని కలిగిస్తూ ఉంటాడు సాతాను. ఈ కలహ బుద్ధి ద్వారా కలహాలు ఎక్కువ అవుతాయి. కలహాలు ఎక్కువ అవటం ద్వారా అక్కడ శాంతి సమాధానం ఉండదు, దేవుని పని జరగదు. కుర్జీలేసేవాడు కూడా అనుకోవచ్చు, నేను కుర్జీలేదు ఇంతకంటే గొప్ప పని లేదని. చిమ్మేవాళ్ళు అనుకోవచ్చు, ఇంతకంటే గొప్ప పని లేదు, నేను కానీ చిమ్ముతున్నాను అని చిమ్మేవాళ్ళు అనుకోవచ్చు. బోధించేవాడిని నేను అనుకోవచ్చు, నేను కదా బోధిస్తుంది, వీళ్ళందరికీ ఒక హెడ్ లాగా ఉన్నాను, నేను గొప్ప నేను అనుకొని నేనేదో కలహ బుద్ధితో కలహాలు పెడతా ఉండొచ్చు. ఇలా ఈ కలహ బుద్ధి అనేది అంటే సహజంగా ఈ గొప్పలు పోవటం ద్వారా కలహ బుద్ధి వస్తూ ఉంటుంది. కలహ బుద్ధిని కలిగిస్తూ ఉంటాడు సాతాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో పనిచేసే వాళ్ళు మరి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అవయవాలు ఉన్నాయి అనుకోండి, అవయవాలు అన్నీ కూడా ఎలా పనిచేయాలి, ఇది నా శరీరం నేను అన్నట్టు పనిచేయాలి, అవునా కాదా? ఇప్పుడు చేతులు ఉన్నాయి, చేతులు నా శరీరం, నేను ఈ శరీరంలో ఉన్నా నేను పని చేయాలన్నట్టు పనిచేయాలి. కానీ అలా పని చేయకుండా నాది వేరు నీది వేరు. ఒకసారి అంట కొన్ని అవయవాలు ఇలాగే అనుకుంటున్నాయి అంట. ఒక శరీరంలో ఉండి, ఒక ఆయన శరీరంలో ఉండి ఏమనుకుంటున్నాయి అంటే, చెయ్యి అనుకుంటుందంటే ఎడమ చెయ్యి, నేను పని చేయను, నన్ను గొప్పగా ఎంచట్లేదు ఇతను, కాబట్టి నేను పని చేయను అని చెప్పి ఎడమ చెయ్యి పని చేయటం మానేసిందంట. ఇప్పుడు ఎడమ చెయ్యి పని చేయకపోతే ఏమైంది చెప్పండి? కంపు కొట్టింది. వెరీ గుడ్. ఎడమ చేయి చేసే పని ఎడమ చేయి చెయ్యాలా? ఎడమ చేయి చేయలేదనుకోండి కంపే. ఈ కుడి చెయ్యి నువ్వేనా, నేను అలుగుతా, నేను కూడా. ఇప్పుడు ఈ కుడి చెయ్యి ఏం చేస్తుంది? ప్రాముఖ్యంగా బతకటానికి తినాలి కదా, నేను చెయ్యి కలపను, నోటి దాకా ముద్ద తీసుకురాను అంటుందంటే ఈ చెయ్యి. ఈ విధంగా కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఈ విధంగా అంటూ ఉంటే మధ్యలో ఈ గుండె అందంట, నేను కూడా కాసేపు అలుగుతాలే, నేను కూడా కొట్టుకోవటం మానేస్తాలే అందంట. ఇప్పుడు ఏమై ఉంటాడు చెప్పండి అతను? అది విషయం. ఇలా అవయవములుగా ఉన్నటువంటి మనం సంఘములో ఈ కలహ బుద్ధితో ముందుకెళ్ళామనుకో, దేవుని పని జరగదు, దేవుని పని ఆగిపోద్ది. మనం కలహ బుద్ధి కలిగి ఉండకూడదు. అందరం రాత్రి చెప్పాను, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఐక్యము, ఆత్మ కలిగిచ్చేది ఏంటి? ఐక్యము, ఐకమత్యం. అందరూ కలిసి కట్టుగా పని చేయాలి. నీది గొప్ప నాది గొప్ప ఉండదు, నీది తక్కువ నాది తక్కువ ఉండదు. దేవుని పనిలో ఇప్పుడు అవయవాలన్నీ కరెక్ట్గా ఉంటేనే ఒక శరీరం అనేది చక్కగా పనిచేస్తుంది. ఏది లోపించినా కూడా అది లోపమే, అవునా కదా చెప్పండి?
కాబట్టి కలహబుద్ధి. సంఘాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నా, మీరు ఇళ్లల్లో కూడా అలాగే ఉండాలా. నేను గొప్పని భర్త అంటానికి లేదు, నేను గొప్పని భార్య అంటానికి లేదు, నేను గొప్పని పిల్లలు అంటానికి లేదు, నేను గొప్పని తల్లిదండ్రులు అంటానికి లేదు. మనందరం ఇదొక కుటుంబం. మనం కలిసి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్దాం అనుకుంటే ఆ కుటుంబం చక్కగా ముందుకెళ్ళిద్ది. దేవునికి స్తోత్రం. లేకపోతే కలహాలు వచ్చేస్తాయి. కలహబుద్ధి ఎక్కడ పెడదామా అని చూస్తుంటాడు సాతాను. ఈ కలహబుద్ధి ఎక్కడ పెడదామా, వీళ్ళ మధ్యలో కలహాలు ఎక్కడ పెడదామా, గొడవలు ఎక్కడ పెడదామా, పని చక్కగా జరిగించకుండా ఎక్కడ ఆపుదామా. ఇది సాతానుగాడు జరిగించే పని అన్నమాట. ఏం బుద్ధి అంటే ఇది? ఏం బుద్ధి ఇది? కలహబుద్ధి. కలహబుద్ధి. అబ్రహాముకి 2 భార్యలు. ముందు భార్య శారమ్మే అబ్రహాముకి 2వ భార్యను తీసుకొచ్చి పెట్టింది. పిల్లలు లేరు కదయ్యా నాకెటు, ఆమె కన్నా పుడతారేమోనని ఆమె చేతులార తీసుకొచ్చి పెట్టుకుంది. సరే, ఏమి ఎటు వచ్చింది కదా హాగరు 2వ భార్య. వచ్చినామా ఎలా ఉండాలి? ఎవరి ద్వారా వచ్చింది? ఆమె ద్వారా వచ్చింది. ఆమె ద్వారా భర్త పక్కన పంచుకుందేమో కూడా. ఇప్పుడు ఎలా ఉండాలేమో, అయ్యో మా అక్క శారమ్మ నన్ను తన భర్తకి భారీగా చేసుకుంది పిల్లల కోసం, అణిగి మణిగి ఉండాలా. కలహబుద్ధి వచ్చేసింది ఆమెలోకి. ఏందంట నువ్వు చెప్పేది పని? అమ్మాయి గుడ్డలు ఉతుకమ్మాయి. అంతకుముందు గుడ్డలు ఉతుకమ్మాయి అంటే మర్యాదకి వెళ్ళి గుడ్డలు ఉతికింది. దాసీనే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె ఈ హాగరు. అంతకుముందు గుడ్డలు ఉతుకమ్మాయి అంటే మంచిగా వెళ్ళి గుడ్డలు ఉతికింది. ఇప్పుడు గుడ్డలు ఉతుకమ్మాయి అంటే ఏంది ఉతికేది? నా గుడ్డలు నేను ఉతుక్కుంటా, నీ గుడ్డలు నువ్వు ఉతుక్కో. అదేందమ్మా ఎంత మాట అన్నావంటే, అదేందది? నువ్వు మీ ఆయనకి భార్యవే, నేను మా ఆయనకి భార్యని. నేను అబ్రహాముకు భార్యనే, నువ్వు అబ్రహాముకు భార్యవే. నువ్వెంతో నేను అంతే. నీకెంత అధికారం ఉందో నాకు కూడా అంతే ఉంది. ప్రతి దానిలో కలహం బుద్ధి చూపిస్తుంది. ప్రతి దానిలో కలహబుద్ధి. పాపం శారమ్మకి పిచ్చెక్కిపోయింది. ఇదేంటిరా, నేను తీసుకొచ్చి నా భర్తకు పెళ్లి చేస్తే ఈ అమ్మాయి ఎంత. వెంటనే అబ్రహాముని పిలిచింది. అబ్రహామా, అది అసలు ఇక్కడ నా కళ్ళ ముందు ఉండటానికి లేదు, దాన్ని పంపించేసే బయటికి. అబ్రహాం వచ్చాడు, దేవుణ్ణి అడిగాడు. దేవా అంటే నీ భార్య చెప్పిన మాటని మర్యాదగా అన్నాడు. ఎందుకంటే మొదటి భార్య, ఆమె ద్వారానే వాగ్దాన పుత్రుడు పుట్టాలా, రావాలా. సరే అమ్మాయి ఆగరు, నువ్వేం ఎగస్టాలు చేస్తున్నావు అంట. మరంతే, ఆమెకి ఎంత అధికారం ఉందో నాకు అంతే ఉంది. చూడండి, ఆ కలహ బుద్ధి వలన కుటుంబం వేరైపోయింది, చిన్న భిన్నమైపోయింది. ఆఖరిని తీసుకెళ్ళి ఎడారిలో వదిలిపెట్టాల్సి వచ్చింది. అక్కడ పాపం బిడ్డను తీసుకెళ్ళి అక్కడ నానా పాట్లు పడి మళ్ళీ అక్కడ ప్రార్థన చేసుకొని, ఇదిగో మర్యాదగా ఆమెకు అనిగుండు లేకపోతే అయిపోతావు నువ్వని దేవుని చేత తిట్టించుకొని అప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడికి కాపురం చేయాల్సి వచ్చింది. సరే, ఆ తర్వాత వారిద్దరికి పుట్టిన బిడ్డలు ఇప్పుడు కూడా దనుకుంటున్నారులేండి. ఇస్రాయేలీలు యూదులు దనుకుంటున్నారు, అటు ఆఖరికి పుట్టిన వాళ్ళేమో ముస్లిమ్స్ అరబ్బులు వాళ్ళు దనుకుంటున్నారు. ఎప్పటికీ గొడవలే. సరే, ఏదేమైనా ఈ కలహ బుద్ధి అనేది చాలా డేంజర్ అండి. మీకు ఒక విషయం తెలుసా? ఈ బుద్ధి ఒకసారి కలిగితే ఈ బుద్ధితో ఏదైనా ఒక యుద్ధం స్టార్ట్ అయితే అది తరతరాలు ఉంటుంది. మీరు ఇప్పుడు రాయలసీమ వెళ్ళండి, రాయలసీమ ఏరియాల్లో తరతరాల యొక్క కక్షలు ఉంటాయి వాళ్ళకి. ఎప్పుడో వాళ్ళ ముత్తాతల కలహాలు పెట్టుకొని ఉంటారు. అది కూడా చిన్న విషయంలో. ఏదో ఆ ఎకరం పొలంలో ఒక్క అడుగు ఇటు పక్కకు వచ్చిందండి, ఆ ఒక్క అడుగు దగ్గర తన్నుకుంటానే ఉంటారండి తరతరాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, బాంబులు చుడుతూ ఉంటారు వాళ్ళు. కక్షలు ఈ రాయలసీమలు ఈ బాంబులు చుడతా ఏందంటే అదిగో వాడి మీద వెయ్యాలా, ఏంటి విషయం అని ఒక్కసారి ఆరాధించుకుంటా వెనక్కి వెళ్తే అదేదో చిన్న గొడవ వాళ్ళ ముత్తాతల కాలం నాటిది. వీళ్ళు కూడా పెట్టుకొని ఉంటారు, ఎప్పటికీ కూడా పెట్టుకొని ఉంటారు, ఎప్పటికీ బాంబులు వేసుకుంటుంటారు, ఎప్పటికీ నరుక్కుంటుంటారు. దేవుని కృపను బట్టి ఇప్పుడు చాలా తగ్గిందిలేండి, దేవుని సువార్త బాగా వెళ్తుంది ఆ ప్రాంతాల్లో కూడా. మేము చిత్తూరు వెళ్ళామండి, చిత్తూరు బాకరాపేట అని వెళ్ళాము. ఆ ప్రాంతానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ ప్రాంతం అండి, చాలా భయంకరంగా ఉంటుంది. కక్షలు, కార్పణ్యాలు, వాళ్ళకి అసలు కత్తులు, ఇళ్లల్లో బరిసెలు, బల్యాలు ఉంటాయి లోపల. ఏదైనా తేడా వచ్చిందంటే తీసుకొని వచ్చేస్తారు బయట, ఆడవాళ్ళతో సహా తీసుకొని వచ్చేస్తారు బయట కట్టులు. అంత కక్షలతో ఉంటారండి వాళ్ళు. కలహబుద్ధి ఇది చాలా డేంజరు. కాబట్టి ఏ ఇంట్లో కలహబుద్ధి ఉండకూడదు, సంఘములో కలహబుద్ధులు ఉండకూడదు. తస్మాత్ జాగ్రత్త. సంఘ బిడ్డలందరికీ తెలియజేస్తున్నా, మీరందరూ కూడా ఐకమత్యముతో ముందుకు వెళ్ళాలి. వెళ్ళుదుముగాక.
ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. చేస్తున్న పని మనకు దేవుడిచ్చినటువంటి పని. ఈ పనిని బట్టి మనం అతిశయం లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఏ పని ఉంది సంఘంలో, నేను ఏం చేయగలను ఆ పని చెయ్యాలి. ఇలా ఐకమత్యంతో మనం ముందుకెళ్ళాలి. కానీ కలహాలు అనేది ఎప్పుడు పెట్టుకోబాకండి. కలహ బుద్ధి అస్సలు పనికిరాదు. కలహ బుద్ధి వచ్చిందంటే అక్కడ గందరగోళమే. ఆడ దేవుని పని జరగదు, దేవుని నామానికి అవమానం. మనం ఎంత తగ్గించుకుంటే అంత ధన్యులం అండి దేవుని పనిలో. స్తోత్రం చెప్పండి. ఎంత తగ్గించుకొని, ఎంత ప్రేమ కలిగి, ఎంత ఐకమత్యంగా ముందుకెళ్తేనో. ఇప్పుడు ఉదాహరణకి మిట్టు ఏదన్నా అన్నాడు అనుకోండి, చక్రి ఏం చేయాలి? నేను పెద్దోనిలే, వాడు చిన్నోడు, వాడికి కొంచెం తెలియదులే, జ్ఞానం లేదు, ఏదో అన్నాడులే అని పోవాలి. సరే, కొన్ని సందర్భాల్లో చక్రి అన్నాడు అనుకోండి, మిట్టు ఏం చేయాలి? చిన్నోడుగా ఉన్నాడు, ఏదో మా అన్నలే ఓ మాట అన్నాడు, పెద్దోడులే, నేను సర్దుకుపోవాలే అని సర్దుకుపోవాలి. కేవలం ఉదాహరణగా చెప్తున్నా మీకు. ఈ కలహ బుద్ధి దగ్గర సర్దుకుపోవటం అనేది ఉంటే మంచి బుద్ధి వచ్చేస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతులం అవుతాం. చిన్నగా సర్దుపాటు అండి, అంతే. ఈ కలహ బుద్ధి వచ్చిన దగ్గర చిన్న సర్దుపాటు, ఆ సర్దుపాటు ఒక గొప్ప కార్యం జరిగిస్తుంది, గొప్పగా దేవుని పని జరిగిస్తుంది. లేకపోతే ఈ కలహ బుద్ధి అనేది గందరగోళం చేసేస్తుంది, దేవుని పని జరగనీయదు, దేవుని పని ఆపేస్తుంది, సజావుగా జరగదు, దేవుని నామానికి మహిమకరంగా ఉండదు. ఎంత ఈ కలహ బుద్ధి ద్వారా వస్తూ ఉంది.